హాయ్ కోడర్స్, ఇది పైథాన్ నుంచి ఇంకో ప్రాబ్లము, హ్యాకర్ ర్యాంక్ నుంచి. ఇది వచ్చి నెస్టెడ్ లిస్ట్ మీద ప్రాబ్లము. క్వశ్చన్ ఏమి ఇచ్చినారంటే, గివెన్ ద నేమ్స్ అండ్ గ్రేడ్స్ ఆఫ్ ఫర్ ఈచ్ స్టూడెంట్ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ ఎన్ స్టూడెంట్స్, స్టోర్ దెమ్ ఇన్ ఏ నెస్టెడ్ లిస్ట్ అండ్ ప్రింట్ ద నేమ్స్ ఆఫ్ ఎనీ స్టూడెంట్స్ హ్యావింగ్ ద సెకండ్ లోయెస్ట్ గ్రేడ్. అంటే ఒక లిస్ట్లో నుంచి సెకండ్ లోయెస్ట్ గ్రేడ్ ఎవరికైతే వచ్చుంటాయో వాళ్ళ నేమ్స్ మనం ప్రింట్ చేయాలన్నమాట. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఎక్స్ప్లెనేషన్లో ఫస్ట్ 5 అనే ఒక వాల్యూ తీసుకున్నారు. అంటే 5 స్టూడెంట్స్ యొక్క నేమ్స్ విత్ వాళ్ళ యొక్క స్కోర్. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ నేమ్ వచ్చి హ్యారీ ఈక్వల్స్ టు 37.21 అంట. బేరీ ఈక్వల్స్ టు 37.2 అంట. తైనా ఈజ్ ఈక్వల్స్ టు 37.2. అక్రిటీ వచ్చి 41 అంట. హ్యారిష్ వచ్చి 39 అంట. సో ఇక్కడ మనకి ఫస్ట్ లోయెస్ట్ వాల్యూ వచ్చేసి 30. ఫస్ట్ లోయెస్ట్ వాల్యూ వచ్చి 37.2 అండ్ సెకండ్ లోయెస్ట్ వాల్యూ వచ్చేసి 37.21. సో సెకండ్ లోయెస్ట్ వాల్యూ వచ్చిన వాళ్ళు ఎవరెవరంటే, స్కోర్ వచ్చిన వాళ్ళు ఎవరెవరంటే బేరీ ఒకటి, హ్యారీ ఒకటి. సో మనకి అవుట్పుట్ ఇక్కడ వచ్చేసింది. దీనికి కోడ్ మనం ఎలా రాయాలంటే, ఒక నిమిషం, ఇక్కడ ఆల్రెడీ రాసుకోన్నా కోడ్. రిజల్ట్ ఈక్వల్స్ టు ఒక ఎంటీ లిస్ట్ తీసుకున్నాను, స్కోర్ లిస్ట్ వచ్చి ఒక ఎంటీ లిస్ట్ తీసుకున్నాను. ఇది వచ్చి ఒక కన్స్ట్రక్టర్. దీన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ అండర్ స్కోర్ ఏమైనా తీసుకోవచ్చు, ఫర్ ఐఎన్ని తీసుకోవచ్చు, ఏమైనా తీసుకోవచ్చు. నేను అండర్ స్కోర్ తీసుకున్నాను. ఇన్ రేంజ్ ఆఫ్ ఇంట్ ఇన్పుట్ ఎంటర్, అంటే ఇక్కడ నాకు ఎంతమంది స్టూడెంట్స్ కావాలో వాళ్ళ యొక్క లెంత్ ఇచ్చేస్తున్నాను ఫస్ట్నే. అండ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్, స్టూడెంట్ నేమ్ కోసం ఒకటి అండ్ స్టూడెంట్ స్కోర్ కోసం ఒకటి ఇచ్చున్నాను. రిజల్ట్ ఈక్వల్స్ టు స్క్వేర్ బ్రాకెట్స్ లోపల నేమ్ కామా స్కోర్ ఇచ్చిస్తున్నాను. అంటే ఒక లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ ఇచ్చిస్తున్నాను, నెస్టెడ్ లిస్ట్ అంటారు. ఈ రెండు నేము స్కోరు రెండు రిజల్ట్లో యాడ్ అయిపోద్ది. అండ్ స్కోర్ లిస్ట్ అని ఒకటి ఇచ్చున్నాను, ఒక ఎంటీ లిస్ట్. ఆ లిస్ట్ లోపల స్టూడెంట్స్ యొక్క స్కోరు అనేది మనకి దీంట్లో స్టోర్ అవుద్ది. బీ ఈజ్ ఈక్వల్స్ టు షార్టెడ్ లిస్ట్ సెట్ స్కోర్ లిస్ట్ అని చెప్పి ఇక్కడ ఇచ్చిన. ఇది ఏం చేస్తుందంటే, ఫస్ట్ ఆపరేషన్ ఇక్కడ నుంచి తీసుకున్నట్టయితే ఇది ఒక లిస్ట్, దాన్ని సెట్లోకి కన్వర్ట్ చేస్తుంది. సెట్ ఏం చేస్తుందంటే, డూప్లికేట్స్ని రిమూవ్ చేయడానికి మనం సెట్ వాడతాము. సో ఫస్ట్గా ఈ లిస్ట్ వచ్చేసి నేను సెట్లో కన్వర్ట్ చేసుకుంటున్నాను డూప్లికేట్స్ రిమూవ్ అవ్వడానికి. ఆ తర్వాత మళ్ళీ నేను లిస్ట్లోకి తీసుకున్న తర్వాత ఆ లిస్ట్ని నేను సార్టెడ్ చేశాను. సార్టెడ్ చేసిన తర్వాత మనకి వాల్యూస్ వస్తాయి కదా, 0, 1, 2, 3, 4, 5 అంటే ఒక ఆర్డర్లో, అసెండింగ్ ఆర్డర్లో అన్నీ అరేంజ్ అయిపోయిన తర్వాత లిస్ట్లో ఉన్న సెకండ్ లోయెస్ట్ వాల్యూ కోసం నేను ఇండెక్స్లో 1 అని తీసుకున్నాను. సో బీలోకి సెకండ్ లోయెస్ట్ వాల్యూ అసైన్ అయిపోద్ది. ఫర్ ఏ కామా సి ఇన్ సార్టెడ్, మనము సార్టెడ్ లిస్ట్ని షార్ట్ చేసాం కానీ రిజల్ట్ కూడా షార్ట్ చేయాలి. సో అందుకోసం డైరెక్ట్గా ఇక్కడే సార్టెడ్ రిజల్ట్, అంటే ఈ రిజల్ట్లో ఉన్న వాల్యూస్ని కూడా నేను సార్ట్ చేసేసాను ఇక్కడ. నెక్స్ట్ ఇఫ్ సి ఈక్వల్స్ టు బి కానీ అయితే ప్రింట్ ఏ, అంటే దాంట్లో ఉన్న వాల్యూస్ అంటే రిజల్ట్లో ఉన్న నేమ్స్ని నేను ప్రింట్ చేయమని చెప్పి ఇక్కడ ఇచ్చున్నాను. ఒకసారి డేటా ఇచ్చి చూస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. రన్ ఈక్వల్స్ టు, నేనైతే ఒక 5 స్టూడెంట్స్ని తీసుకుంటాను. ఎంటర్ నేమ్ ఎల్ఎస్ ఈక్వల్స్ టు వాల్యూ వచ్చి 0.7 అని ఇస్తున్నాను. బాబ్ అనే ఒక నేమ్ తీసుకుంటున్నాను, తనకు కూడా 8.8 ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి రామ్ అని తీసుకుంటున్నాను, రామ్కి వచ్చి 9.9. శామ్కి వచ్చి 10. నెక్స్ట్ ఫైనల్లీ ఏమని తీసుకున్నాము, హరి అని తీసుకుంటాము. హరికి వచ్చేసి 12 అని తీసుకుంటున్నాను. ఇక్కడ చూసుకుంటే మనకి సెకండ్ లోయెస్ట్ వాల్యూ అంటే
8.8 ఇక్కడ మనకి సెకండ్ లోయెస్ట్. ఇక్కడ మనకు బాబ్ అని ఎలా ప్రింట్ అయిందంటే అక్కడ ఫర్ లూప్ ఒకటి తీసుకున్నాం కదా, ఫర్ ఏ కామా సి ఇన్ షార్టెడ్ రిజల్ట్ అని. ఏ వచ్చి నేమ్స్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ సి వచ్చి వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ లూప్ లోపల ఒక కండిషన్ రాసుకున్నా, ఇఫ్ సి ఈక్వల్స్ టు బి. మనకి బి అనే వాల్యూ తీసుకుంటే నేను ఆల్రెడీ షార్ట్ చేసి పెట్టుకొని బీలోకి 8.8 అసైన్ చేసుకున్నా. ఇఫ్ సి ఈక్వల్స్ టు బి గానైతే వాల్యూకి సంబంధించిన నేమ్ అంటే స్కోర్కి సంబంధించిన నేమ్ని ప్రింట్ చేయమని చెప్పి నేను కింద ఇచ్చున్నా. ఓకే, ఈ విధంగా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. థ్యాంక్ యూ.